హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ప్రతి హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే క్రిస్పీ దోశను అలాగే కొబ్బరి చట్నీని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూస్తే ఒక్క వీడియోలో మీరు 100% పర్ఫెక్ట్గా దోశ కుదురుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీతో సూపర్గా ఉంటుందండి. మరి అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి హోటల్ వాళ్ళు చేసే క్రిస్పీ దోశను దానికి కాంబినేషన్ కొబ్బరి చట్నీని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో రేషన్ రైస్ 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. మీరు గిన్నెతో అయినా కొలుచుకోవచ్చు. ఇక్కడ నేను గ్లాస్తో 2 గ్లాసులు తీసుకుంటున్నాను. గ్లాస్ అయితే అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అదే గ్లాస్తో నేను పావు గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలండి. అదే గ్లాస్తో పావు గ్లాస్ ఏమో పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. 2 గ్లాసుల బియ్యంకి పావు గ్లాస్ మినపగుళ్ళు, పావు గ్లాస్ శనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఇలా పర్ఫెక్ట్గా మీరు వేసుకుంటే అన్ని కొలతల్లో వేసుకుంటే దోశ పర్ఫెక్ట్గా క్రిస్పీగా చాలా బాగా కుదురుతుందండి. ఇలా వాటర్ వేసి శుభ్రంగా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు బియ్యం కూడా బాగా నానాయండి. ఇప్పుడు నీళ్ళు మొత్తం వంపేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో బియ్యం పప్పులను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఒకటేసారి వేయకుండా వాటర్ కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ బియ్యం పప్పులు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త రవరవగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను వేలుతో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. చూడండి, ఇలా కాస్త రవరవగా ఉండాలి. సన్న రవ్వ ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లో వేసుకున్న తర్వాత ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో మిక్స్ చేస్తే పిండి అంత బాగా కలవదండి. ఇలా చేతితో బాగా మిక్స్ చేస్తే మనకు పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలు కూడా చాలా బాగా వస్తాయండి. ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇక్కడ నేను ఓవర్ నైట్ పిండి పులవడానికి పెడుతున్నానండి. ఇక్కడ నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పులిసిందో అంటే మనం ఇలా చేతితో కలపడం వల్ల పిండి బాగా పులుస్తుందండి. దీంట్లో ఈను సోడా ఏమీ వేయలేదండి. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో పిండి. ఇప్పుడు ఎలా పడితే అలా మిక్స్ చేయకుండా ఒకటే డైరెక్షన్లో పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు దోశలు చాలా బాగా వస్తాయండి, లేకుంటే గట్టిగా వస్తాయి దోశలు. ఇలా ఒకటే డైరెక్షన్లో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా పిండి ఎంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని వేరొక బౌల్లో తీసుకోవాలి. మీరు మిగతా పిండిని ఫ్రిడ్జ్లో ఉంచి వేరే రోజైనా వేసుకోవచ్చండి దోశలు. ఇక నేను సగం పిండి ఒక బౌల్లో తీసుకొని రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మనకు హోటల్ వాళ్ళు ఎలా చేస్తారో అలా చేసి చూపిస్తున్నానండి. షుగర్ ఏమో 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇక్కడేమో సూజీ ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. సూజీ ఉప్మా రవ్వ అంటారు చూడండి, బొంబాయి రవ్వ, అది వేసుకోవాలండి. దీనివల్ల క్రిస్పీగా వస్తాయండి. హోటల్ వాళ్ళు మాత్రం సీక్రెట్గా ఇలా వేసి చేస్తారండి, అందుకే క్రిస్పీగా వస్తాయి దోశలు. షుగర్ వేయడం వల్ల కలర్ చాలా బాగా వస్తుంది. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని మనం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్క ఉంచుకోవాలండి. ఈలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. అప్పటి వరకు రవ్వ కూడా నానుతుంది. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలండి ముక్కల్ని. ఇక్కడేమో పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు చూడండి, అది 4 నుంచి 5 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి 4 నుంచి 5 వేసుకోవాలండి, పొట్టు తీయకుండా. పచ్చిమిరపకాయలు 3 నుంచి 4 మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి చిన్న చింతకాయ ముక్క వేసుకోవాలండి. ఇక్కడ నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి. ఇలా వేసి మెత్తగా వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోవాలి.
కొబ్బరి ఉంటుంది కాబట్టి అంత మెత్త కూడా గ్రైండ్ కాదండి. దీన్ని అదే మిక్సీ జార్ కడిగి నేను ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకుంటున్నానండి. మీరు కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను పోపు పెట్టుకుంటున్నాను చట్నీకి. ఇక్కడేమో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, ఉడద్ దాల్ మినప్పప్పు 1 టీ స్పూన్, వెల్లుల్లి ఏమో 2 వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు 2 వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ వేసుకోవాలండి, 5 నుంచి 6 దాకా. ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న చట్నీలో వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవచ్చు, బట్ ఇక్కడ నేను ముందు వేసాను కాబట్టి సరిపోయింది, నేను వేయలేదండి. ఒకవేళ మీకు సరిపోకపోతే చట్నీలో వేసుకోండి. దోశలో, ఇడ్లీలో, దేనిలో కూడా చాలా బాగుంటుందండి చట్నీ అయితే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు కాస్త గట్టిగా అనిపించింది పిండి. దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో పిండిని అలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఇప్పుడు పెనం పెట్టుకొని దోశల్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. పెనం పెట్టుకొని దానిపైన బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇలా పైన వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకోవాలండి. ఒకవేళ మీరు టిష్యూ పేపర్ లేకపోయిన వాళ్ళు క్లాత్తో అయినా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత 2 గరిటెల పిండి వేసుకోవాలండి. వీలైనంత వరకు మీరు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశను. ఇలా చాలా పేపర్ లాగా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు. ఇలా వేసి ఒకవైపు ఇలా కాలిన తర్వాత చూడండి, ఇలా కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ప్రతిసారి దోశ వేసినప్పుడు ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడిచి మాత్రమే దోశలు వేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి ఇలా వేస్తే. ఇప్పుడు 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి, దోశ వేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తాయండి, ఇంకా చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. చాలా తక్కువ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఇలా క్రిస్పీ దోశను హోటల్ కంటే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పైనుంచి ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై కాల్చుకున్న తర్వాత చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, చూస్తేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా బాగుంటుందండి. ఇదే విధంగా మిగతా దోశలను కూడా వేసుకొని తీసుకోవాలి ప్లేట్లోకి. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా ఇలా దోశల్ని రెడీ చేసుకోవచ్చండి. చూడండి, అన్నిటినీ ఇదే విధంగా వేసుకొని తీసుకోవాలి. చూస్తేనే తినాలనిపించేలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చూస్తేనే తినాలనిపించేలా చాలా బాగుంటుందండి. హోటల్లో అయితే ఎలా వస్తుందో అలా కలర్ వచ్చింది కదండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం హోటల్ కంటే కూడా చాలా క్రిస్పీ దోశల్ని మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. దానికి కాంబినేషన్గా ఈ కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చెప్పలేము, అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుందండి. చూడండి, ఇక్కడ సౌండ్ వినిపిస్తే చూపిస్తున్నాను, ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ క్రిస్పీ దోశను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మనం హోటల్లో ఎలా ఉంటుందో చాలా క్రిస్పీగా ఉంటాయండి. తుంచితే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.